తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన రాజీనామా విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు పార్టీ మార్పిడి అంశం పూర్తయిన తర్వాతే తాను రాజీనామా చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ ను వదలలేదని, అసలు కాంగ్రెసే తనను బయటకు నెట్టేసిందని తెలిపారు. మల్లన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమని, అయితే కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ లేదా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత పార్టీ కాదన్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి కార్యవర్గ సమావేశం వరంగల్లో నిర్వహించామని, అక్కడ కామారెడ్డి డిక్లరేషన్ పై గంభీర చర్చలు జరిగాయని వివరించారు. అదేవిధంగా వరంగల్ ను రాష్ట్ర రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యవర్గ సమావేశం ముగిసిన వెంటనే వరంగల్ డిక్లరేషన్ ని విడుదల చేస్తామని తెలిపారు. ఆ ప్రకటనలో 10 ముఖ్య అంశాలుంటాయని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని, లేదా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అలా గుర్తిస్తామని చెప్పారు. కొండా బాపూజీ లక్ష్మణ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సిందిగా కోరారు. భూమి లేని బీసీ కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున భూములు ఇవ్వాలని, అలాగే ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు గృహాలు నిర్మించి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తీన్మార్ మల్లన్న భరోసా ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.